హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతుంది స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్ అనమాట. ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. హైదరాబాద్కి వచ్చేసి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే భువనగిరి కొండపైన నిర్మించబడింది. దీనిని మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ వారు నిర్మించారు. ఎందుకంటే వారి ఇంటి దైవం లక్ష్మీనరసింహస్వామి అన్నమాట. ఆయన ఉన్న దగ్గరే, ఆయన సన్నిధిలోనే ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అందుకనే మానేపల్లి వారి కుటుంబం వారి సొంత భూమి 22 ఎకరాల స్థలంలో నిర్మించారు. 2018లో దీని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యేసరికి మనకి 2024లో కంప్లీట్ అయ్యిందనమాట. మోర్ దెన్ 7 ఇయర్స్ అనేది పట్టిందనమాట కన్స్ట్రక్షన్కి. అయితే ఈ ఆలయాన్ని మార్చ్ 6న స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అనేది జరిగిందనమాట. చిన్నజీఆర్ స్వామివారి చేతుల మీదుగా స్వామివారి ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది మార్చ్ 6న. ఇదే స్వర్ణగిరి టెంపుల్. ఇంకా టెంపుల్ అనేది వచ్చేసింది. ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని వెళ్ళామన్నమాట. కొన్ని కార్లు ఇక్కడ పార్క్ చేసుకున్నారు, మిగతావి ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల కూడా పార్కింగ్ అనేది ఉందన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. టెంపుల్ అనేది చాలా బాగా నిర్మించారు. మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే చూడడానికి. చాలా ఎండగా ఉండే, మార్చిలో వెళ్ళాము. సో చాలా ఎండగా ఉండే. ఇలా రెడ్ కార్పెట్ అనేది కాళ్ళు కాలకుండా వేశారనమాట. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వెళ్ళగానే ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది దీంట్లో నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. వెళ్ళగానే మనకి అతిపెద్ద పాదాలు స్వామివారివి కనిపిస్తాయి. ఇవి శ్రీవారి పాదాలు. చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చూడండి, చాలా బాగున్నాయి. ముందుగా అందరూ ఈ పాదాలకి మొక్కేసి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు అనమాట. కొబ్బరికాయలు తీసుకొని మనం బయటే కొట్టాలన్నమాట. లోపలికి అలో లేదు. ఇవి మనకు స్టెప్స్ అనమాట. స్టెప్స్ వచ్చేసి 108 ఉన్నాయి. ఇవి చాలా చాలా ఈజీగా ఎక్కేలాగా నిర్మించారనమాట. ఇంకా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా అంత తేలికగా ఎక్కొచ్చు. చిన్నపిల్లలు అయితే ఆడుతూ పాడుతూ ఎక్కొచ్చు. చూడండి, మీకు స్టెప్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎత్తుగా లేకుండా చాలా తక్కువ ఎత్తులో కట్టారు. చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో కూడా కూర్చోడానికి మనకి అరుగులు అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, ఈ విధంగా గోవింద నామాలు అనేది ఒక్కొక్క దానికి రాసి ఉన్నాయన్నమాట. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, స్వర్ణగిరీష గోవింద, యాదాద్రి తిరుమల గోవింద, ఇలా మంచిగా గోవింద నామాలు రాశారు. చాలా బాగా అనిపించింది. ఇవి వచ్చేసి 10 అవతారాలు అన్నమాట. ఇంకా 10 అవతారాలు ఉన్నాయి. ఇలా చూడండి, చాలా చాలా బాగున్నాయి.
ఇంకా మొత్తం స్టెప్స్ ఎక్కేసి వచ్చాక మనకి ఇలా కనిపిస్తుంది అనమాట టెంపుల్ లొకేషన్ అంతా. చూడండి ఇలా రైట్ సైడ్ నుంచి అంతా ఒక క్లిప్ తీసాను లెఫ్ట్ సైడ్ వరకు. ఇది వచ్చేసి స్వామివారి రథం అన్నమాట. స్వామివారిని దీంట్లోనే ఊరేగిస్తారు. ఇంకా ఇలా బయటంతా చూసేసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపల అయితే మనకి ఫోన్ అనేది అలో లేదు, బయటనే ఇచ్చేసి వెళ్ళాలి ఫోన్లు అనేవి. ఇంకా లోపల అయితే చాలా పెద్దగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. 12 అడుగుల విగ్రహం అన్నమాట. బ్లాక్ గ్రానైట్తో ఉంటుంది. బంగారం మరియు వెండితో అలంకరించి ఉంటారు స్వామివారు. చాలా బాగుంటారు. స్వామివారికి కుడివైపు ఎడమవైపు అమ్మవార్లు ఉంటారు. పద్మావతి అమ్మవారు అలాగే ఆండాలమ్మ అమ్మవారు అనేది నిర్మించి ఉందన్నమాట. మొత్తం ఆలయానికి 4 ద్వారాలు అయితే ఉన్నాయి. చూడండి ఇది అతిపెద్ద గంట అన్నమాట. భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట. ఈ గంట వచ్చేసి 1700 కిలోలు ఉందంట. చాలా బాగుంది. ఇంకా స్వామివారి ఎడమ పక్కన అద్దాల మండపము అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అద్దాల మండపం కూడా చూడడానికి చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఇంకా మేము వెళ్ళిన రోజు భరతనాట్యం ప్రోగ్రాం అనేది ఉండే. పిల్లలు చాలా చక్కగా చేశారు. కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయాం. ఇక్కడ హనుమంతుడు కనిపిస్తున్నాడు కదా, హనుమంతుడు వచ్చేసి 40 అడుగులు ఉన్నాడనమాట. అలాగే హనుమంతుడి మండపం వచ్చేసి 120 అడుగులు ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్స్, అలాగే స్నాక్స్ తింటే స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ ఉంది. చాలా బాగుంది. ఫౌంటైన్ మధ్యలో మంచిగా మురారి విగ్రహం అనేది ఉంది. చాలా చాలా బాగుంది ఫౌంటైన్ వచ్చేసి. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి భూవరాహ మండపము. ఇది కోనేరుకు దారి. మనం కింది నుంచి కూడా వెళ్ళొచ్చు కోనేరుకు స్టెప్స్ మీద నుంచి. ఇది పై నుంచి అన్నమాట వ్యూ వచ్చేసి. చూడండి జలనారాయణ స్వామి విగ్రహం ఇదే అన్నమాట. ఇంకా వాటర్లో వచ్చేసి నారాయణ స్వామి ఉంటారు. చాలా బాగుంది చూడడానికైతే. స్వామివారు 16 అడుగులు ఉన్నారనమాట. 16 అడుగుల జలనారాయణ స్వామి. చూడడానికైతే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేస్తున్నారు స్వామివారిని చూస్తూ. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. చూడండి ఇలా కింది నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇలా వచ్చి స్వామివారిని డైరెక్ట్గా చూడొచ్చు కింది నుంచి. ఇలా నేను ఇందాక పైనుంచి వ్యూ చూపించాను మీకు. చూడండి ఈ స్టెప్స్ దిగేసి వెళ్ళాలి స్వామివారి దగ్గరికి. జలనారాయణ స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ దిగి వెళ్ళాలి. చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో. ఇంకా స్వామివారి దర్శనం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఇంకా క్రౌడ్ కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు లేదా 10 గంటల లోపు వచ్చేసి క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఇంకా సాయంత్రం వచ్చేసి 6 గంటల తర్వాత స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నమాట. ఇంకా ఆలయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని చూడండి, చాలా చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి స్నాక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్, సమోసా, అలాగే మిర్చి అనేది అవైలబుల్గా ఉండే అన్నమాట. ఇది ప్రసాదం కౌంటర్, ఇది వచ్చేసి విరాళం కౌంటర్ అన్నమాట. ఇది వచ్చేసి గరుడ స్వామి మండపము. ఇంకా మొత్తం టెంపుల్ చూసుకున్న తర్వాత ఈవీలో అనేది కిందికి వెళ్ళిపోయాము. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇంకా అటు సైడ్ నుంచి కూడా ఎగ్జిట్ వస్తుందన్నమాట. ఏ విధంగా మనం స్టెప్స్ ఎక్కి వచ్చామో అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేము ఈ డౌన్లో నుంచి ఇలా దిగి వెళ్ళిపోయామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా సాటర్డే సండేస్ కాబట్టి చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. మేము సండే వెళ్ళాము, చాలా క్రౌడే ఉండే, బట్ ఈజీ ఫ్లోగానే ఉండే అనమాట. క్రౌడ్ వెయిటింగ్ లాగా అయితే ఏం అనిపించలేదు, తొందరగానే అయిపోయింది దర్శనం కూడా. ఇంకా మేము మధ్యాహ్నం బయలుదేరామన్నమాట. అన్నీ చూసుకునేసరికి, టెంపుల్ అంతా చూసుకునేసరికి ఈవినింగ్ అయ్యింది. ఇదన్నమాట టెంపుల్ విశేషాలు. ఇంకా టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ నచ్చితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీక్ డేస్లో వస్తే చాలా చాలా బెటర్ అనమాట. వీకెండ్స్ కన్నా వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇది ముందు చెప్పులు విప్పాలన్నమాట మనం బయట. ఇక్కడ చెప్పులు విప్పాం కాబట్టి ఇక్కడ చెప్పులు వేసేసుకొని ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చేసి కార్ ఎక్కేసి వెళ్ళిపోయాం, స్టార్ట్ అయ్యాం ఇంటికి. ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి బ్లాగ్, తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ అనమాట. ఇది చూసారుగా, మీకు కూడా నచ్చినట్టయితే విజిట్ చేయండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా టెంపుల్లో దిగిన కొన్ని పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిక్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.